Dear students, welcome back to our channel Uma Guides. ఎంపీసీ స్టూడెంట్స్ జేఈ కాకుండా సో నెక్స్ట్ మనం ఏపీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏపీలో ఇంజనీరింగ్ కాలేజ్లో చేరుదాము. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో చేద్దాం అనుకున్నటువంటి పిల్లల కోసం ఈ వీడియో. సో ఏపీలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి బేస్డ్ ఆన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఓకే, సో ఎందుకు వీటి స్పెషాలిటీ ఏంటి ఒక్కసారి చూద్దాం మనము. సో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే. సో వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్ నా వీడియో మోర్ స్టూడెంట్స్కి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక వీడియోలోకి వెళ్తే ఫాస్ట్గా ఒక బ్రీఫ్ లుక్ వేద్దాము. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. సో టాప్ 10లో ఉన్నటువంటి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం. సో గుడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి దీంట్లో. సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, అలాగే స్ట్రాంగ్ అకాడమిక్స్ కూడా ఉంటాయి. పాపులర్ త్రూ ఏపీ ఎంసెట్. ఓకే, ఏపీ సెట్ పాపులర్. అలాగే 9th ప్లేస్లో జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వస్తుంది. సో ఇది ఎక్సలెంట్ క్యాంపస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, స్ట్రాంగ్ కోడింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో టెక్నికల్ క్లబ్స్ కూడా బాగుంటాయి. సో ఇంజనీరింగ్ కాలేజ్లో డిఫరెంట్ యాక్టివిటీస్కి డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. సో ఇక్కడ టెక్నికల్ క్లబ్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా గుడ్ ల్యాబొరేటరీస్, ల్యాబ్స్ చాలా బాగుంటాయి. డీసెంట్ ప్లేస్మెంట్స్ అనేది వస్తున్నాయి. అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకే, సో ఒక 8th ప్లేస్లో వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఇన్ సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అలాగే గుడ్ లొకేషన్ విజయవాడ సిటీలో ఉంటుంది. ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. సో అటానమస్ కరికులము, గుడ్ కోడింగ్ కల్చర్ ఉంటుంది. తర్వాత మనకి 7th ప్లేస్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఇది లో ట్యూషన్ ఫీ ఉంటుంది, ట్యూషన్ ఫీ తక్కువ ఉంటుంది. సో గుడ్ క్యాంపస్ అట్మాస్ఫియర్, ట్రెడిషనల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ స్ట్రాంగ్గా ఉంటాయి. లొకేటెడ్ తిరుపతి. ఓకే, మనకి సో తిరుపతిలో చదివే అదృష్టం ఉండాలని నేను తిరుపతి స్టూడెంట్నే అనుకుంటూ ఉంటాం. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ గుడ్ ఇన్స్టిట్యూట్, చాలా పెద్ద క్యాంపస్. ఓకే, ఎస్పి యూనివర్సిటీ మహాసముద్రం, దాంట్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి అనమాట. ఓకే, నెక్స్ట్ 6th ప్లేస్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, జేఎన్టీయు కాకినాడ. సో గవర్నమెంట్ యూనివర్సిటీ, ఇది కూడా అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చరే. సో స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఫర్ ద కోర్ బ్రాంచెస్కి ఇది స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉంది కాకినాడ జేఎన్టీయు. గుడ్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది త్రూ ఏపీ ఎంసెట్ అడ్మిషన్స్. నంబర్ 5 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, మల్టీ క్యాంపస్ యూనివర్సిటీ. ఇది గుడ్ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్ట్రాంగ్ కోఆపరేటివ్ కనెక్షన్స్ ఉన్నాయి వీళ్ళకి ఇన్స్టిట్యూట్స్తో. ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చాలా బాగుంటుంది. గుడ్ ప్లేస్మెంట్స్ ఇన్ ఐటీ సెక్టార్. సో ఐటీ సెక్టార్లో ఇది కూడా ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. తర్వాత 4th ప్లేస్లో విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్. ఇది వచ్చేసి విజ్ఞాన్ యూనివర్సిటీ. సో స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ద సిఎస్సి అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. తర్వాత గుడ్ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది వీళ్ళకి విజ్ఞాన్లో. డీసెంట్ ప్లేస్మెంట్ రికార్డ్ ఉంది వీళ్ళది. సో ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఉంటుంది. సో లార్జ్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అనమాట విజ్ఞానం. తర్వాత 3rd ప్లేస్లో వచ్చేసి టాప్ 3లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. సో ఫీజు వచ్చేసి లో ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి. గుడ్ అల్యూమినీ నెట్వర్క్ ఉంది. సో ఓల్డ్ స్టూడెంట్స్ అంతా
ఉంది, నెట్వర్క్ ఉంది. స్ట్రాంగ్ కోర్ బ్రాంచెస్ కి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇలా. లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ బాగా ఉంటుంది. సో కోర్ బ్రాంచెస్ కి చాలా బాగుంటుంది ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇది మనకి థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట. సో ఇక సెకండ్ చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి తిరుపతి. సో అఫ్ కోర్స్ ఇది ఏపీ ఎంసెట్ ద్వారా కాదు, ఐఐటి అడ్వాన్స్డ్ ద్వారా వస్తుంది. ప్రీమియర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఐఐటి బ్రాండ్ ఇది. హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు. స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫోకస్ ఉంటుంది. ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ప్యాకేజెస్. సో వెరీ హై కాంపిటీషన్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి జేఈ అడ్వాన్స్ ముందే అనుకున్నట్లు. ఓకే, సో ఐఐటి కాలేజీని కూడా క్రాస్ అయ్యి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ముందున్నటువంటి యూనివర్సిటీ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, కేఎల్ యూనివర్సిటీ అంటాం. ఇది స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రికార్డ్ ఉంది, ఎస్పెషలీ సిఎస్సి కంప్యూటర్స్ అండ్ ఐటీకి. టైఅప్స్ విత్ ద గ్లోబల్ యూనివర్సిటీస్, అందరితో టైఅప్స్ ఉంటాయి వీళ్ళకి గ్లోబల్ గా. గుడ్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కేఎల్ఎం లో. మోడర్న్ క్యాంపస్ అండ్ ఫెసిలిటీస్. తర్వాత హై యావరేజ్ ప్యాకేజ్ అమాంగ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అన్నిటికన్నా దీనికి ప్యాకేజ్ అనేది బాగా ఉందన్నమాట. సో ఇవి టాప్ 10 కాలేజెస్. సో ఎందుకు ఇవి టాప్ 10 అనేది కూడా వాటి స్ట్రెంగ్త్ ఏంది అనేది మనం చూస్తాము. తర్వాత ఒకసారి మనం క్విక్ గా కంపారిజన్ చూసుకుంటే బెస్ట్ ఓవరాల్ ఐఐటి తిరుపతి అని చెప్పొచ్చు. తర్వాత బెస్ట్ ఫర్ సిఎస్సి అంటే కేఎల్ యూనివర్సిటీ అండ్ విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజ్ఞాను. బెస్ట్ లో ఫీజ్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ కాకినాడ. బెస్ట్ ప్లేస్మెంట్ ప్రైవేట్ లో కేఎల్ యూనివర్సిటీ, గీతం కూడా బాగానే ఉంది. బెస్ట్ త్రూ ఎంసెట్ బెస్ట్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు. తర్వాత విఆర్ సిద్ధార్థ. ఓకే, ఇవి మనం జస్ట్ ఒకసారి కంపారిజన్ చేసుకొని దేంట్లో చేరాలి ఏంటి అనే దానికోసము. సో తర్వాత టాప్ సిఎస్సి కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే సిఎస్సి వైజ్ గా చూస్తే మనము కంప్యూటర్ సైన్స్ లో టాప్ ఏది ఉంది అనుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి, నో డౌట్. దాంట్లో బెస్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్. అడ్మిషన్ వచ్చేసి అడ్వాన్స్ ద్వారా జేఈ అడ్వాన్స్. నెక్స్ట్ వరుసలో మనం అనుకున్నట్టే టాప్ 1 లో ఉన్నటువంటి కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్. స్ట్రాంగ్ ఐఐటి ప్లేస్మెంట్స్ ఉంటాయి, హై కోడింగ్ కల్చర్ ఉంది దీంట్లో. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ కాలేజ్ ఇది, లో ఫీజు, గుడ్ సిఎస్సి ప్లేస్మెంట్. సో విజ్ఞాన్స్ ఫౌండేషన్ నెక్స్ట్ సిఎస్సికి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏఈ అండ్ ఎంఎల్ స్ట్రాంగ్ గా ఉంది. తర్వాత గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గుడ్ కంపెనీస్ విజిటింగ్ ఫర్ సిఎస్సి. ఓకే, తర్వాత 6th ప్లేస్ లో వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. స్ట్రాంగ్ కోడింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇందులో కూడా. తర్వాత జేఎన్టీయు యూనివర్సిటీ కాకినాడ ఉందన్నమాట. సో ఇంకా మనము బెస్ట్ చాయిస్ బేస్డ్ ఆన్ గోల్ అంటే మనం హైయెస్ట్ ప్యాకేజ్ ఐఐటి తిరుపతిలో ఉంది. బెస్ట్ ప్రైవేట్ సిఎస్సి కేఎల్ యూనివర్సిటీ, లో ఫీజ్ ప్లస్ గుడ్ సిఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీ కాబట్టి. త్రూ ఎంసెట్ బెస్ట్ ఏంటంటే విఆర్ సిద్ధార్థ అండ్ జేఎన్టీయు కాకినాడ. ఏ అండ్ డేటా సైన్స్ ఫోకస్ చేసేది విజ్ఞాన్ యూనివర్సిటీ. ఓకే, సో మనకి స్పెసిఫిక్ గా మనకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి ఎందులో మనకి ఇష్టం ఉంది, చేరాలా అనుకునే విధానాన్ని బట్టి ఇవి మనం చూస్ చేసుకోవాలి. సో మనకి ఏది అవసరము. సో ప్యాకేజీ లో ఫీజు అనుకుంటే ఒకటి వెళ్ళొచ్చు, ఫీజు ఉన్నా పర్వాలేదు, మనకు ప్యాకేజెస్ బాగుండాలి, స్ట్రాంగ్ కోడింగ్ కావాలనుకుంటే ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇవి వాటి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సో ఇది మన త్రూ ఎంసెట్ ద్వారా ఏపీలో ఉన్నటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. ఇందులో 9 కాలేజెస్ త్రూ ఎంసెట్. సో ప్రైవేట్ యూనివర్సిటీలు వాళ్ళ టెస్ట్లు కూడా పెడుతున్నాయి, అలాగే ఎంసెట్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి, అలాగే ఒక లైక్ కూడా ఇచ్చుకోండి. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. ఇందులో సాధ్యమైనంత వరకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా ఉంచడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంసెట్ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ మీకు జేఈ మెయిన్స్ అందరు రాసే ఉంటారు. దాంట్లో మనకు వచ్చినటువంటి పర్సెంటైల్ బట్టి ఆల్టర్నేటివ్ మనం చూసుకోవాలి కాబట్టి 95 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 95 ఓపెన్ కాంపిటీషన్లో అయితే 98 అండ్ అబవ్ ఉంటేనే మంచి ఎన్ఐటీలో సీట్ రావడానికి స్కోప్ ఉంటుంది. మిగతా వాళ్ళు బిట్స్ అలాగే ఎంసెట్ రాయాలనుకుంటారు. సో ఎంసెట్ ద్వారా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇవి టాప్ 10 కాలేజెస్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.